ఉంది అనేది మనకు పూర్తిగా అవగతం అవుతుంది. పాకిస్తాన్ ముస్లిం కంట్రీస్ అన్నిటినీ ఏకం చేస్తే అది ఖచ్చితంగా భారత్కి ఇజ్రాయెల్కి ఇబ్బందికరం. సో భారత్ అండ్ ఇజ్రాయెల్ పాకిస్తాన్ని ఏ రకంగా అడ్డుకోవాలి? ఎస్ అండి, ఇక్కడ ఇండియా అనేది ఈ పాకిస్తాన్ చేసే ప్రతి వ్యూహాన్ని తేలిగ్గా అంచనేయకూడదు, అసలు ఉపేక్షించకూడదు. పాకిస్తాన్ చాలా లోతుగా ఆలోచిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇస్లామిక్ వరల్డ్ అంతా బాధలో ఉంది. ఎందుకంటే ఇరాన్ అటాక్ చేస్తున్నారు, ఒక షియా నేషన్ని ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది. ఇజ్రాయెల్ వచ్చి గాజాని అటాక్ చేస్తుంది, అక్కడ 50,000 మంది పౌరులను చంపేసింది, 5 లక్షల మంది 50 లక్షల మందిలో. సో గాజాను రక్షించే స్థితిలో ఏవీ లేరు. ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా ఇస్లామిక్ వరల్డ్ని ఎవరు రక్షిస్తారో, మనలో హీరో లేరా, అరే మనల్ని ఎవరు ఆదుకోరా, మనం ఎదుర్కోలేమా ఇజ్రాయెల్ అనే స్థితిలో పాకిస్తాన్ అణ్వస్త్రాలు పట్టుకొచ్చి అణ్వస్త్రాల ద్వారా ఇజ్రాయెల్ని బెదిరిస్తుంది. అంటే ఏంటి, ఎంతో విస్తృత ప్రయోజనాల్లో ముఖ్యంగా ఇండియా అనేది టార్గెట్. అక్కడ ఇండియాని టార్గెట్తోనే ఇస్లామిక్ వరల్డ్లో అది హీరోగా ప్రతిబింబిస్తుంది. ఇస్లామిక్ బాంబుని బయటికి తీసుకొచ్చిందా చెప్పినట్టు. కాబట్టి ఇండియా ఈ విషయాన్ని ఉపేక్షించకూడదు. మొట్టమొదట్లోనే అది మొగ్గ దశలోనే దాన్ని తుంచాలి, లేకపోతే ప్రమాదం అండి అది మనకి. అందుకల్లా ఇండియా, ఇజ్రాయెలు, అమెరికా ఈ విషయంలో పాకిస్తాన్ వేసే ఏ ఆగడాయినా మనం ఎదుర్కోవాలి. అదే సమయంలో అమెరికా ఇజ్రాయెల్తో కలిపి కాకుండా మనకి వ్యూహాత్మకమైన సంబంధాలు ఉన్నాయి ఇస్లామిక్ వరల్డ్తో. అది ఎవరితోనూ, ఇటు సౌదీ అరేబియా, ఇటు యుఏఈ, బహ్రెయిన్, ఖతార్, అదేవిధంగా కువైట్, ఈ అన్నిటి దేశాలతో ఒక అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి. ఒక రకంగా పాకిస్తాన్కి అవి లేవు. మనం ఇస్లామిక్ వరల్డ్కి చెప్పాలి, మీకు పాకిస్తాన్ అణ్వస్త్రం అనేది ఇదంతా ఈ కథతో చెప్తుంది, ఇదంతా దాన్ని నమ్మొద్దని చెప్పాలి. ఇంకోటి ఏంటంటే, అసలు పాకిస్తాన్ అణ్వస్త్రాల్ని ఇజ్రాయెల్ మీద ఎలా ప్రయోగిస్తుంది అంటే, తన మిసైల్ని ఉపయోగించదండి, టెర్రరిస్ట్ చేతిలో బాంబు పెడితే వెళ్ళిపోద్ది. అక్కడ సిరియా ఈ ఏరియాలో ఆల్ ఖైదా, ఐసిస్ ఉంది, తర్వాత ముజాహిద్దీన్స్ ఉన్నారు, హమాస్ ఉంది, హిజ్బుల్లా ఉంది, హౌతీస్ ఉన్నారు. హౌతీస్ దగ్గర హైపర్సోనిక్ మిసైల్స్ ఉన్నాయి. ఇప్పుడు హౌతీస్ చేతిలో పాకిస్తాన్ అణుబాంబు వెళ్తే పాకిస్తాన్ తన చేతితో వేయకుండానే ఇస్లామిక్ వరల్డ్ హౌతీస్ ద్వారా ఇజ్రాయెల్ మీద బాంబు వేసేస్తారు. ఈ హౌతీస్ని ఎవడో ఏం చేయలేడు. అది అందువల్ల మా బాంబుని ఎవడో పట్టిపోయాడు అంటారు. ఇంత ప్రమాదం ఉంది. అంటే ఏంటి, ఇండియా ఎలా ట్రీట్ చేయాలంటే, చూసారా ఇప్పుడు దాకా ఈ అణుబాంబుని భారత మీదే అంటుంటే మీరు నమ్మలేదు, ఇది పిచ్చి బాంబు, ఇది పిచ్చోళ్ళు టెర్రరిస్టుల చేతిలో పెడితే, కాబట్టి ఈ బాంబు డైరెక్ట్గా తన మిసైల్స్ ఎయిర్ క్రాఫ్ట్ల ద్వారా వేయదు, హౌతీస్ చేతికో, హిజ్బుల్లా చేతికో, హమాస్ చేతికో, లేదా ఐసిస్ చేతికో, లేదా పాకిస్తాన్ ఇంకా ముజాహిద్దీన్ టెర్రరిస్టులకు హఫీజ్ సయీద్కి ఇచ్చి ఇజ్రాయెల్ మీద వేపిస్తుంది, లేదా అమ్మకానికి పెడుతుంది. కాబట్టి పాకిస్తాన్ అణ్వస్త్రాలు ఉండకూడదని భారతదేశం మళ్ళీ విదేశాంగ విధానంలో మళ్ళా ప్రోపగండా క్రియేట్ చేయాలి, అలర్ట్ చేయాలి. ఈ విషయం చాలా దిగ్భ్రాంతికరమైన విషయం. ఇస్లామిక్ బాంబుని అణుబాంబుని ఉపయోగించి ఏ దేశాన్ని వేసేస్తానంటే అది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం అని చెప్పగలగాలి. అందువల్ల సౌదీ అరేబియా ఈ విషయాన్ని మనం చెప్పాలి, ఇస్లామిక్ వరల్డ్కి చెప్పాలి, బయటికి చెప్పాలి. ఇజ్రాయెల్ అమెరికాలతో ఈ విషయంగా పనిచేస్తూ ఉండాలి. ఇక రెండో ఏ విధంగా ఎదుర్కోవాలంటే, ఇది మనకు డేంజర్ కాబట్టి ఇండియాకి పాకిస్తాన్ అణుబాంబు ఇజ్రాయెల్ మీద వేసినా ఇజ్రాయెల్ మనకు శక్తివంతం దేశం, దాన్ని ఆదరించాలి. ఇరాన్తో మెయింటైన్ చేయాలి, గుడ్ రిలేషన్షిప్ బ్యాలెన్స్ చేయాలి. కాబట్టి ఏం చేయాలి, యూరోపియన్ యూనియన్తో అమెరికా వీటితో పనిచేస్తూనే ఇటు ఇరాన్ వైపు ఉన్న దేశాలు రష్యాతో మనం జాగ్రత్తగా ఉండాలి. రష్యాని మనం ఇక్కడ వాడాలి, పుతిన్ గారితో వాడాలి. పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్ నీకు అవసరం లేదని అక్కడ నుంచి స్టేట్మెంట్లు రావాలి. ఎందుకంటే ఇరాన్కి అంత ప్రమాదం వస్తే నేనే ఉంటానని రష్యా స్టేట్మెంట్ ఇస్తే, పాకిస్తాన్ అణువస్త్రం అవసరం లేదని రష్యా చెప్పింది అనుకోండి, ఇంక ఇస్లామిక్ వరల్డ్ ఎవరో కూడా పాకిస్తాన్ వైపు చూడకుండా చేయొచ్చు రష్యా ద్వారా. ఇటు చైనా ఎలాగే అవ్వదు, చైనా పాకిస్తాన్ వెనక ఉంది. కాబట్టి మనం రష్యా పుతిన్ను ఉపయోగించుకోవాలి. ఎందుకు, రష్యా తన అస్తిత్వానికి భారతదేశం అవసరం. భారతదేశం ఇస్లామిక్ వరల్డ్లో ఇక్కడ సెంట్రల్ ఏషియాలో స్ట్రాంగ్గా భారతదేశం ఉండాలి, ఉంటేనే రష్యాకి కూడా రక్షణ. కాబట్టి రష్యాకి ఇండియాకి ఇక్కడ సమానమైన ప్రయోజనాలు ఉన్నాయి ఇజ్రాయెల్ లాగా. కాబట్టి రష్యాని మనం ఉపయోగించుకోవాలి. ఈ విధంగా పాకిస్తాన్ చేసే ఎత్తులు, ఈ డిప్లొమాటిక్ దౌత్య నీతి, దౌత్య వ్యూహాన్ని మొగ్గలోనే తుంచకపోతే మాత్రం ఇది మనకు చాలా తీవ్రమైన ప్రమాదంగా పరిణమించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇస్లామిక్ వరల్డ్లో పాకిస్తాన్ హీరో అవ్వడానికి అర్హత ఉండదు. పాకిస్తాన్ అణ్వాయుధాలకి చట్టబద్ధత అనే దాన్ని కల్పించుకోవడానికి చేసే ప్రయత్నం. ఎందుకంటే అది బూచి ప్రపంచానికి, టెర్రరిస్ట్ చేతులకి అణ్వస్త్రాలు రెడీగా వెళ్తున్నాయని, అవసరమైతే అణ్వస్త్రాలను ఐఏఈ అమెరికా స్వాధీనం చేసుకునేలాగా మనం, ఇది మంచి తరుణం. పాకిస్తాన్ ఒక అవకాశం చూస్తుంది, ఇది బంగారు అవకాశాన్ని ఇచ్చింది. ఏ విధంగా, పాకిస్తాన్ అణ్వస్త్రాలు టెర్రరిస్టుల చేతిలోకి వెళ్తాయి, హిజ్బుల్లా కానీ హౌతీస్ చేతిలోకి వెళ్తే మీకు ప్రమాదం, అమెరికాకు కూడా ప్రమాదం. కాబట్టి దీన్ని ఆపవలసిన తరుణం ఇదే. చూసారు ఈ అణ్వస్త్రాన్ని ఎలా బూచి చూపిస్తుందో.
అనుకుంటూ మనం దీన్ని ఈ ఆపదే డేంజరే, కానీ దీన్ని ఒక డేంజర్ని, ఒక పెద్ద క్రైసిస్ని ఆపర్చునిటీగా ట్రాన్స్లేట్ చేయాలి. సో భారత దౌత్యని ఇది ఒక బియాండ్ తన రేంజ్లో ఆలోచించి మంచిగా నిర్ణయం తీసుకుని అటాక్ చేసే అవకాశం ఇక్కడ మనకు లభిస్తుంది. ఇరాన్ సుప్రీం లీడర్